స్కూల్ కాంప్లెక్స్ తరలింపు వెంటనే ఆపాలంటూ నవరాజ్ జడ్పీ స్కూల్ ముందు ధర్నా చేసిన కూటమి నాయకులు. దిగి వచ్చిన విద్యాశాఖ అధికారులు. సామర్లకోట మండలం నవరా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ను తరలింపు నేపథ్యంలో గ్రామస్తులు, కూటమి నాయకులు, స్కూల్ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. కమిటీకి కూడా ఎటువంటి వివరాలు తెలియకుండా తమ స్వార్థపూరితమైన నిర్ణయాలతో జడ్పీ స్కూలును తరలింపు ప్రక్రియపై ఆదివారం సంతకం చేసినట్లు పై అధికారులు చెప్పిన మాట విన్నాను తప్ప నేనేమి చెయ్యలేదంటూ మాట జారవేస్తుందని జనసేన మండల యువజన ఉపాధ్యక్షులు మర్రెడ్డి బుచ్చిరాజు, జనసేన మండలి ఉపాధ్యక్షులు గద్దనాపల్లి సత్యలింగం, టీడీపీ సీనియర్ నాయకులు తోట వెంకటేశ్వరరావు మరియు స్కూల్ కమిటీ చైర్మన్ కుంచి రాంబాబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరాలు తెలియజేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశామని, అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అయిన సిహెచ్ సత్యవతి మాత్రం నిధులను దుర్వినియోగం చేస్తుందని, ఫేజ్ 1, ఫేజ్ 2లో సుమారు 40 లక్షల రూపాయల పనులు చేయించిందని, అయితే అందులో దుర్వినియోగానికి పాల్పడిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా నేడు స్కూల్ కాంప్లెక్స్ సైతం తరలించేందుకు చర్యలు చేపట్టే విధంగా సంతకాలు చేసిందని, అయితే ఆ విషయం కనీసం స్కూల్ కమిటీకి కూడా తెలియపరచలేదని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని వారు తెలిపారు. అయితే ధర్నాను సాయంత్రం వరకు చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వరరావు, ఎంఈఓ శివరామకృష్ణ, సిఐ భగవాన్ ఆధ్వర్యంలో స్కూల్ కాంప్లెక్స్ తరలింపును వెనక్కు తీసుకున్నారని, చర్చలు ఫలించాయని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిధులు దుర్వినియోగం చేసిన హెచ్ఎం సత్యవతిపై వెంటనే దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అందరికీ కూడా నమస్కారం అండి. సామర్లకోట మండలం నవర గ్రామ జడ్పీ హై స్కూల్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత 3-4 దశాబ్దాల కాలం నుంచి నవర గ్రామంలో హై స్కూల్ అంటే పెద్ద పేరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి. అంటే పేరంటే కేవలం ఏదో గొప్ప పేరే కాకుండా మార్కుల లిస్టులో కానీ ఇక్కడ నుంచి అనేక మంది విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి ఎంతో మంది తీర్చిదిద్దినటువంటి స్కూలు, ఎంతో చరిత్ర ఉన్నటువంటి స్కూలు నవర స్కూల్. అటువంటి స్కూల్లో ఈ రోజు మన స్కూల్ కాంప్లెక్స్ అని చెప్పి ఈ రోజు 2 దశాబ్దాల కాలం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి, ఏ స్కూల్కి లేనటువంటి అన్ని ఫెసిలిటీని నవర్లో కొనసాగించడం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ స్కూల్లో ఏం తక్కువ అని ఈ రోజు మేము గ్రామ ప్రజలు అందరూ కూడా అన్ని పార్టీల నుంచి కూడా ముఖ్యంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మా స్కూల్ మెజారిటీలో మండలంలో ఫస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, రోడ్డు పక్కకు కానీ, నవర గ్రామానికి 4 గ్రామాలకే సెంటర్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా మా నవర స్కూల్ యొక్క ప్రాధాన్యతగా ఎందుకు పరిగణించకుండా మీరు మెజ్జి చేశారంటే ఉన్న పాత దాంట్లో కలపకుండా మాకు ఏ ఊరికి ఇవ్వడం వ్యతిరేకం కాదు. మేము అన్ని ఊర్లో కూడా ఇవ్వాలి, డెవలప్మెంట్ జరగాలి. కానీ మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ ని ఎందుకు తొలగించి వేరే ఊరికి ఇవ్వాలనేదే మా యొక్క అభ్యంతరం తప్ప, కావాలంటే మా కాంప్లెక్స్ ఇలా ఉంచి అవసరమైన ఊర్లకి అన్ని ఊర్లకి కూడా కాంప్లెక్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నవర కాంప్లెక్స్ ని తొలగించే ఆలోచన వచ్చినటువంటి అధికారులందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నవర గ్రామ ప్రజల తరపున, కూటమి పార్టీ తరపున అన్ని పార్టీలు, ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు, విద్యాలయం అంటే దేవాలయంతో సమానం. కాబట్టి ఇక్కడ అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నవర గ్రామం నుంచి స్కూల్ కాంప్లెక్స్ వెళ్ళిపోకుండా దాని వరకు ఎంతవరకైనా వెళ్తాం. గౌరవ ఇప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే గారు చిన్నజప్ప గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ మీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మరి ముఖ్యంగా గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటాం. ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే, ఇది నా ఒక్క అభిప్రాయం కాదు, గ్రామ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే, ఇప్పుడు మెజ్ అంటే ఒకవేళ ఉన్నదాన్ని ఇక్కడ సదుపాయాలు లేవని ఇంకో దిక్కుని మార్చినా మేము యాక్సెప్టబుల్లే. కానీ స్కూల్ కాంప్లెక్స్ లేని చోట ఉన్నటువంటి ఇంత డెవలప్మెంట్ ఉన్నటువంటి ఇంత మెజారిటీ అంటే పిల్లల చదువుల్లో కానీ దీంట్లో మార్కుల్లో కానీ మంచి ఉత్తీర్ణత ఉన్నటువంటి స్కూల్ని తొలగించి ఖచ్చితంగా ఇది స్వార్థపూరితమైన అధికారులు. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మాకు తెలుసు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాల్లో సమాన దృష్టితో అభివృద్ధి చెందాలని చూసేటటువంటి ఎమ్మెల్యే గారు. కానీ అధికారులే కావాలని అక్కడ ఉన్నటువంటి ఎవరు ప్రలోభాలకు లొంగి ఇది చేశారని మేము అందరం కూడా బలంగా నమ్ముతున్నాం. నమస్కారం అండి. నవర గ్రామ స్కూల్ కమిటీ చైర్మన్ అండి నేను. మేడం గారు వచ్చేసి మాకు ఈ ఊళ్ళో 30 సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్కూల్ని, మా స్కూలు కాంప్లెక్స్గా ఉందండి మా మండలానికి. దీన్ని వేరే చోటకి వేరే ఊరట తరలించేస్తున్నారు. ఏమీ చెప్పలేదండి మాకు.
ఏమి ఊళ్ళో స్కూల్లో 4 సంవత్సరాల నుంచి పుస్తకాలు మిగిలిపోతే ఆ పుస్తకాల గురించి 10 సార్లు ఫోన్ చేసిందండి. నేను హాస్పిటల్లో ఉన్నానండి మేడం గారు అంటే వచ్చి ఒకసారి సంతకం చేసి వెళ్ళిపోండి అంది. ఇంతలాగా ఫోన్ చేసిన ఆవిడ స్కూల్ వేరే చోట కాంప్లెక్స్ వెళ్ళిపోతుంటే ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పాలి కదా. ఈవిడికి ఆ బాధ్యత లేదా? మా పార్టీ నాయకులు వీళ్ళందరూ వాళ్ళు తెలుసుకుని, ఎవరో చెప్తే తెలుసుకుని వచ్చి ఇప్పుడు అడిగితే ఆవిడ ఏదో మింగుతుంది. ఏం అర్థం? సిహెచ్ సత్యవతి గారు మా స్కూల్ హెచ్ఎం గారు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఆ మాత్రం కూడా విశ్వాసం లేదు ఆవిడికి. ఇప్పుడు రేపో మాపో రిటైర్ అయిపోతున్నారట ఆవిడ. నవర, గొంచాల, యావారం, అచ్చుపేట ఈ స్కూల్ అన్నిటికి మా ఊరు కాంప్లెక్స్ అండి. మా ఊరు పర్సెంటేజ్ పరంగా 98, 99 మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ స్కూల్ ఎందుకు బయటకు పోవాలా? ఏ కారణం చేత పోవాలా? హెచ్ఎం గారు ఎంత తీసుకుని ఇది బయటకు పోయేలా చేశారు. ఈ శివరామకృష్ణ గారు ఎంఈఓ గారు శివరామకృష్ణ గారు ముఖ్య పాత్ర పోషించాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ బాధ్యత కూడా లేదా ఆయనకి. శివరామకృష్ణ గారికి ఆ బాధ్యత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ మాత్రం విశ్వాసం కూడా ఆయనకి లేదు. ఇదంతా వీళ్ళందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఎంత తీసుకున్నారో ఇప్పుడు ఎవరన్నా ఏమైనా ప్రలోభం పెట్టారో ఇది తేలాలి. ఇది తేలే వరకు కూడా ఇక్కడే ఉంటాం. ముందు గ్రాండ్ ఎంతో తెలియదు కానీ గ్రాండ్ కూడా అయోమయంలో ఉంది. అది తేలాలి, అది కూడా తేలిస్తాం మేము. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుస్తాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఒక పార్టీ లేదు, ఒక ఏమీ లేదు, అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది తేలి వరకు కూడా ఏ టైం అయినా ఇక్కడ ఉంటాం. వచ్చినప్పుడు ఈ హై స్కూల్కి ఇక్కడ పండూరు, గుండూరు వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు లక్ష్మీపేట వీళ్ళందరూ కూడా మేము డబ్బు అప్పుడు 60,000 కట్టమంటే మేము కట్టేస్తున్నారు. మేము అప్పుడు సమితిది రాజుగారి సమితి ప్రెసిడెంట్. మాది కుగ్రామం అండి, ఎంతో దూరంగా ఉంది. అది 2 దగ్గర అన్ని టౌన్ దగ్గర ఉన్నాయి. మాది కుగ్రామం దూరంగా ఉంది, మేము వెళ్ళలేకపోతున్నాం స్కూల్కి అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టు పెడితే అయితే అప్పుడు డబ్బు కట్టంటే మేము కష్టపడి ఊరంతా తిరిగి పేదవాళ్ళు వీళ్ళు లేకుండా డబ్బు కట్టి హై స్కూల్ తెచ్చుకున్నాను. ఈ హై స్కూల్ ఇప్పుడు గుండూరుకి సావులుగారు వేసాడు. సావులుగారి దగ్గర గుండూరు ఇప్పుడు కిలోమీటర్ ఉన్నా గుండూరులో పెడితే ఇది బనేస్తాడా? ఇక్కడ జ్ఞానాలు కట్టాలి. వీళ్ళంతా పోవాలికే ఎవరైనా ఎవరు తీసుకెళ్తారు రేపు కూడా సొంతంగా వెళ్ళాలి. ఎవరైతే ప్రభుత్వానికి ఎవరుతారు మొత్తం గ్రామంలో మేము మా ఊరు నవర అండి, సామలకోట మండలం, నవర, కాకినాడ జిల్లా. ఈవిడ హెచ్ఎం గారు అని ఒక సత్యవతి గారు ఆవిడ ఎప్పటి నుంచో మాకు గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ హెచ్ఎం గా పనిచేస్తా ఉన్నారు. ఆవిడ ఎన్నో చెప్తుందని కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా మేము ఎవరో కూడా పోలే ఆవిడ ఏం చేస్తలే ఏట్లే అని ఏదో సన్నిధించడం చెప్పడం జరిగింది. ఇవాళ అంతకంతకే ఊళ్ళో మా గ్రామస్తులు మంచితనాన్ని, మా యొక్క పద్ధతిని, మా పిల్లల యొక్క మంచితనాన్ని ఆవిడ అవకాశంగా తీసుకుని మా గ్రామాన్ని ఇంకో గ్రామానికి తాకట్లు పెట్టి ఆలోచన ఉంది ఆవిడ. ఆదివారం వెళ్ళిందంట డిఎంఓ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టిందంట మా ఊరిని నవర తీసుకెళ్లి ఉండూరులో కలిపేసుకోమని. ఆవిడ కావాలని చేసిన పని. ఆవిడ 2 నెలలు ఎన్నో డబ్బులకి ఎన్నో రకాలుగా ఆవిడ మీద చాలా కంప్లైంట్లు ఉన్నా కూడా మేము ఎవరో కూడా సరిగ్గా హెచ్ఎం గారు సరిగ్గా ఏదో చూసుకుంటుందో ఆడావిడి కదా అని మేము వదిలేయటం మాకు లోకుతనం తీసుకుని ఆవిడ నవరనే 40 లక్షల గ్రాంట్ తెచ్చింది. ఎక్కడ ఖర్చు పెట్టామంటే ఏది సమాధానం లేదు. అది అలా వదిలేదు. అది అడిగేమో ఊరుకున్నాం కదా అని ఇవాళ మా యొక్క స్కూల్ని తాకట్లు పెట్టేసి మా గ్రామాన్ని తాకట్లు పెట్టేనాక ఆవిడ తయారుపడ్డదంటే ఇది మాకేం అర్థమైన పరిస్థితిలో ఉన్నామండి. మాకు అందరికీ తెలిసింది, మాకు 1 గంట తెలిసింది. 1 గంట తెలిసాక మేము అందరూ వచ్చి స్కూల్ దగ్గర కూర్చోవడం జరిగాక నేను సంతకం పెట్టేసానండి. ఆదివారం రమ్మన్నారు, పెట్టేశాను. ఎండిఓ గారు రమ్మన్నారు, పెట్టేశాను. A1 గారు రమ్మన్నారు, A2 గారు రమ్మన్నారు, సంతకం పెట్టేసాను అన్న మాట చెప్పింది తప్ప అది తప్పు కదమ్మా అంటే దానికి సమాధానం చెప్పలేదండి. చాలా ఆదివారం వర్కింగ్, అసలు ఆదివారం సెలవు అని తెలుసు మీకు. ఆ సెలవు టైంలో స్కూలే తీయం కదా, అలాంటిది స్కూల్ టైం ఆ సెలవు టైంలో కూడా వర్క్ చేసి మా యొక్క స్కూల్ మా సెంటర్ మా ఊళ్ళోనే ఉండాలి. మా సెంటర్ ఎక్కడికి వెళ్ళలేదు. దాని గురించి ఎక్కడికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, చంద్రబాబు దగ్గరికి వెళ్తాం, పవన్ కళ్యాణ్ దగ్గర అసలు సీఎం దగ్గర కూడా మేము వెళ్ళి పోరాడతాం. గ్రామస్తులందరూ తేలి దగ్గర స్కూల్ నిర్ణయించుకున్నాం. చాలా చోట్ల చూస్తా ఉన్నాం స్కూల్ వైపే గ్రామస్తులు చూడని పరిస్థితి, స్కూల్ మీద దృష్టి పెట్టని పరిస్థితి. మరి ఒకేసారి మీరందరూ
కట్టకట్టుకుంది అభివృద్ధి కోసం చాలా సంతోషం. నేను తప్పనిసరిగా ఈ గ్రామం మీ నవర గ్రామస్తుల తాలూకు ఆలోచనలో నేను డిఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మీ యొక్క కమిట్మెంట్ స్కూల్ అభివృద్ధి పట్ల నేను తప్పనిసరిగా వాళ్ళ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీరు ఇప్పటివరకు మేము కేవలం ప్రపోజల్ మాత్రమే చేయడం జరిగింది. ఆ ప్రపోజల్లో తప్పనిసరిగా మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మార్పు చేసే ప్రయత్నం నేను చేస్తాను.